యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నెతన్యాహు పర్యటించాడని ఇప్పుడు ఒక పుకారు వస్తుంది. నెతన్యాహు పర్యటించాడంటున్నారు. నెతన్యాహుకు చెందినటువంటి సైన్యం కూడా రహస్యంగా పర్యటించారని ఇప్పుడు ఒక పుకారైతే వచ్చింది. అంటే అది పుకారా నిజమా తెలియదు గానీ మొత్తానికి ఆ ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమొచ్చేసి తోసిపుచ్చేసింది. మాకు అలాంటిది ఏమీ లేదు. మా దగ్గర ఏమి రహస్యాలు లేవు. అంతా కూడా బహిర్గతమే. అబ్రహాం చట్టాల ప్రకారమే ఇజ్రాయేలు, యూఏఈ ఒప్పందాలు చేసుకున్నాయి తప్ప దానికి మించి ఏమీ చేసుకోలేదు. రహస్య ఒప్పందాలు ఏమీ లేవు. దాని ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది ప్రపంచానికి తెలిసిందే. అంత రహస్యంగా పర్యటించాల్సినటువంటి అవసరం లేదని ఇప్పుడు యూఏఈ చెప్తుంది. కానీ ప్రపంచ దేశాలు చాలా వరకు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఖచ్చితంగా నెతన్యాహు అలాగే ఆయన టీము యూఏఈలో పర్యటించారు అని. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయేల్‌కి, యూఏఈకి మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి. అంటే కొన్ని సంవత్సరాలుగా సంబంధాలు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరికీ జరుగుతున్నటువంటి సంబంధాల విషయంలో కొన్ని బహిరంగంగా ఉన్నాయి. కొన్ని అంతరంగంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి ఇంకా పూర్తిగా ప్రపంచానికైతే తెలియదు. మరి నిజమా? అబద్ధమా? ఏంటనేది వాటి నుంచి ఇజ్రాయేల్ కూడా స్పందించలేదు.